చేస్తున్నారు మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో ఆదిలాబాద్ లో అత్యధికంగా కాగజ్ నగర్ ప్రాంతాల్లో, తర్వాత బోధ్, తర్వాత ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చలి తీవ్రత నమోదైంది. 10 degrees Celsius అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అక్కడ? సిచ్యువేషన్ ఏంటి? పబ్లిక్ ఏం చెప్తున్నారు? అధికారులు ఏ రకంగా అలర్ట్గా ఉన్నారు? మరో 4 రోజులు కంటిన్యూ అవకాశం ఉంది. సో దీన్ని కంట్రోల్ చేయలేము, అలాంటి ప్రికాషన్స్ తీసుకోలేము. కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ప్రికాషన్స్ జారీ చేస్తున్నారు? ఎస్ మనోజ్, మనం చూసినట్టు కనుకైతే చలి తీవ్రత రోజు రోజు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. రోజు రోజు పెరగడమే కాదు, ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చెప్పినట్టుగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న ఈ వెదర్ రిపోర్ట్ ప్రకారం ప్రధానంగా సిర్పూర్ యూ మండలంలోని లింగాపూర్ కావచ్చు, ఇటు జైనూరు, కడెం, ఖానాపూర్ నుంచి మొదలుకొని పెంబి, దసూరాబాద్, ఇటు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని, అదేవిధంగా కెరమేరి, కౌటాల, బెజ్జూర్ లాంటి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. 9 నుంచి 10 డిగ్రీల 9 నుండి 8 డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏజెన్సీలో ప్రజలు అత్యవసరం అంటే 8 నుండి 8:30 అయితే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పొగ మంచు దారులను కమ్మేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీంతో పాటు ఉష్ణోగ్రతలు పడిపోతున్న తరుణంలో ఇటు జిల్లా అధికారులు కొంత జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా అస్తమా కావచ్చు, అదేవిధంగా అనారోగ్య కారణాలు ఎవరైనా శ్వాసకోశ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, శ్వాసపరమైన ఇబ్బందులు ఉంటే బయటికి వెళ్ళొద్దని నేరుగా చెప్పిన పరిస్థితి. అయితే ఈ ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే పింక్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. పింక్ అలర్ట్ అంటే 10 నుండి 8 డిగ్రీలకు పడిపోయే 12 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉంది. 8 నుంచి 12 డిగ్రీలకు ఆ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈ ఉష్ణోగ్రతలు 3 విభాగాలుగా వాతావరణ శాఖ డైవర్ట్ చేయడం జరిగింది. అంటే 3 విభాగాలుగా విభజించిన అనంతరం దానికి సంబంధించిన ప్రధాన అంశాల్లో చెప్పే ప్రయత్నం. అందులో భాగమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీరు చెప్పినట్టుగా అత్యల్ప ఉష్ణోగ్రత ప్రధానంగా కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైన పరిస్థితి ఇటీవలనే. అంటే జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కూడా చాలా స్పష్టంగా నిన్న రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి. మన జిల్లాలో ఉష్ణోగ్రతలు ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉంది, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా మంచిర్యాల, అటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉందని ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు జాగింగ్ కు వెళ్లే వారు ఇప్పటికే దానికి సంబంధించి షట్టర్స్ కావచ్చు, మంకీ క్యాప్స్ కావచ్చు, గ్లౌజెస్ కావచ్చు పెట్టుకొని వెళ్తున్న పరిస్థితి. దీంతో పాటు ఎవరైతే ఇబ్బందులు ఉన్న వారు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఆరోగ్య శాఖ చాలా స్పష్టంగా ఇటీవల కాలంలో టామ్ చేస్తుంది. సెక్రటరీలతో, గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీలతో, ఏఎన్ఎంలతో కావచ్చు, ప్రధానంగా దీనికి సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఏజెన్సీ కనుక మనం చూసినట్లయితే ఏజెన్సీ మంగిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇది తిరియాని మండలంలో ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏజెన్సీలో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇదే టెంపో ఇంకా దాదాపు 10 రోజుల వరకు ఉండే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలుకొని భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్ నుండి ఇటు మంచిర్యాల జిల్లా వరకు కూడా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి. ఇటు సాయంత్రం కాగానే నేరుగా నెగడి పెడుతున్నారు. తెలంగాణలో ఇది ప్రత్యేకత. నెగడి పెట్టేసి ఆ మంటలు ఆగడం అనేది ఒక గోదావరి బెల్ట్ మొత్తం కూడా ఎటువంటి టెంపరేచర్, అది వర్షాలైనా, ఆ తర్వాత చలి అయినా, ఆ తర్వాత ఎండల తీవ్రత అయినా అధికంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాంతాలు మొత్తం కూడా గోదావరి బెల్ట్ కి సంబంధించినటువంటి ప్రాంతాలు. ఆదిలాబాద్, కొమరం, ఆసిఫాబాద్ కానివ్వండి, ఇక్కడ భూపాలపల్లి వరకు మొత్తం కూడా ఈ బెల్ట్ గోదావరి బెల్ట్ లేదా సింగరేణి బెల్ట్ కి సంబంధించింది. సో ఇప్పుడు ఇక్కడ చలి తీవ్రత ఇంతటి స్థాయిలో నమోదవుతూ ఉండగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు? ఎస్ మనోజ్, మీరు చెప్పినట్టుగా గోదావరి పరివాహిక ప్రాంతం అంతా కూడా అతివృష్టి, అనావృష్టికి చాలా వెంటనే పడిపోయే పరిస్థితి ఉంటుంది. వర్షాలు ఎక్కువగానే ఉంటాయి ప్రధానంగా. దీంతో పాటు ఇప్పుడు చలి కూడా ఎక్కువనే ఉంటుంది. చలి తీవ్రత అనంతరం ఎండల తీవ్రత కూడా ఉండే పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చలి తీవ్రత రోజు
పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. గోదావరి కని నుండి మొదలుకొని భూపాలపల్లి వరకు, ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ బార్డర్ వరకు ఆ గోదావరి పరివాహిక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి. అధికారులు చాలా క్లియర్ గా ఒక విషయం చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళాలి, లేకపోతే బయటికి వెళ్ళకండి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతుంది కాబట్టి చలి తీవ్రత పెరుగుతుంది. ఇబ్బంది పడతారు, ప్రమాదకర స్థాయికి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఇది కొత్త కాదు. అంటే ఇలాంటి పరిస్థితి కొన్ని సందర్భాలలో -డిగ్రీలకు కూడా వెళ్ళిన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రాంతంలో కనబడింది. అటువంటి పరిస్థితి నెలకొనే పరిస్థితి. ఉదయాన్నే ఆ తర్వాత సాయంత్రం సమయంలో కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎండ తీవ్రత ఎలా కనబడుతుంది? వాతావరణ సమతుల్యతను బట్టి మధ్యాహ్నం సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏమి లేదు. ప్రస్తుతానికి కొంత టెంపరేచర్ అంశంలో మామూలుగానే ఉన్నప్పటికీ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. 12 నుండి 1 మధ్య 1-1:30 వరకు ఇంకా కొంత చలి కనబడుతూ చెప్పకనే చెప్పచ్చు. కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాహనాల మీద బయటికి వెళ్లే వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతుంది. ఓవరాల్ గా ఉత్తర తెలంగాణను చలి వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత రోజు రోజు పెరిగిపోతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పే పరిస్థితి. చలి మంటలకు సంబంధించిన అంశంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అత్యవసరం ఉంటే, ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్య ఉంటే అధికారులను వెంటనే సంప్రదించాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా జాగ్రత్తగా ఉండాలని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉన్నాయి. ఏకంగా సిర్పూర్లో 10.2 డిగ్రీల దగ్గర నమోదైంది. ఇది ఇంకా మరింతగా తగ్గొచ్చు అని చెప్తున్నారు అధికారులు. 8 డిగ్రీలు, 8.5 డిగ్రీల వరకు కూడా పడిపోవచ్చు అని చెప్తున్నారు. సో చాలా పెద్ద ఎత్తున మరో 4 రోజుల పాటుగా ఈ చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. సో ఇందాక ప్రతినిధి రవినాయక్ చెప్తున్నట్టుగా సింగరేణి ప్రాంతం, కోల్బెల్ట్ ఏరియా అండ్ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా అటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ అండ్ ఉమ్మడి నిజామాబాద్, ఇక్కడికి డౌన్వర్డ్స్ టువర్డ్స్ దక్షిణానికి వస్తే మెదక్, తర్వాత సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా ఎప్పుడు చూసినా ఇది వాతావరణానికి సంబంధించి ఇమీడియట్గా రియాక్షన్ వస్తూ ఉంటుంది. అది ఎండ అయినా, చలైనా, వర్షమైనా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడేటువంటి ప్రాంతాలు ఇవే ఉంటాయి. సో ప్రెసెంట్ ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అధికారులు కూడా పలు సూచనలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప తెల్లవారుజామున బయటికి రాకుండా ఉండడం మేలని చెప్తున్నారు. కోల్డ్ వేవ్ జోన్స్గా కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. సో తెలంగాణలోని ఈ ప్రాంతాలు అత్యధికంగా చలి తీవ్రత నమోదవుతోంది. సో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆ తర్వాత వృద్ధులు ఉన్న దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోండి. అత్యవసరం అయితే తప్ప 8 దాటి కొంత ఎండ సూర్యుడు వచ్చిన తర్వాత బయటికి రండి. లేదంటే అంతకంటే బిఫోర్ వచ్చిందంటే పొగ మంచు ఒకవైపు, చలి తీవ్రత అన్నీ కూడా అనారోగ్య